ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతి బీజేపీ జిల్లా పార్టీ ఆఫీసులో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఏర్పాటు గోడ పత్రిక ఆవిష్కరించిన బీజేపీ నాయకులు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంత్ శ్రీనివాస్, మీడియా ప్యానలిస్ట్ గాలి పుష్పలత మరియు జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పైకి ఎత్తుకోండి స్వామి, పైకి ఎత్తుకోండి. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. విజయవంతం చేద్దాం అటల్జీ అటల్ మోదీ సుపరిపాలన. విజయవంతం చేద్దాం అటల్ మోదీ సుపరిపాలన. జయప్రదం చేద్దాం అటల్ మోదీ సుపరిపాలన యాత్రను. బివిఎన్ మాధవ్ గారి నాయకత్వం, బివిఎన్ మాధవ్ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా की భారత్ మాతా की భారత్ మాతా की అటల్ ఆశయం మోదీతో సుసాధ్యం. 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 భారత్ మాతా की జై, భారత్ మాతా की జై. వర్ధిల్లాలి తిరుపతి జిల్లా బీజేపీ, వర్ధిల్లాలి సామంత్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్లు అందరికీ నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. భారతదేశంలో ఈరోజు సుపరిపాలన ప్రపంచ దేశాలకి భారతదేశం గురుస్థానంలోకి వెళ్ళే స్థానానికి ఎదిగింది అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి సుపరిపాలనలో ఆయన గురువు గారైన భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసినటువంటి ఆయన ఆశయాలు ఏమున్నాయో ఆ రోజు ఆయన దగ్గర దశాబ్దాల కాలంలో ఆయన తీసుకున్నటువంటి సంస్కరణలు వ్యవసాయ రంగంలో కానీ రాబోయే తరాల భవిష్యత్తు రక్షణ విషయంలో తీసుకున్నటువంటి సైనిక విభాగాలలో కానీ అలాగే అన్ని వర్గాల వాళ్ళ ప్రజలలో ఎటువంటి సంశయం లేకుండా ప్రతిపక్షాలకి లేకపోతే తన స్వార్థం కోసమో పార్టీ స్వార్థం కోసమో వారి కోసం లొంగిపోయే విధానం కాకుండా ఏమున్నా సూటిగా మాట్లాడుతూ పార్లమెంటులో ప్రతి వ్యతిరేకతకు ఆయన అనుకున్న సంస్కరణకి బుల్లెట్ శబ్దం లాగా సమాధానం ఇచ్చిన ఏకైక ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అందువల్లనే ఈరోజు దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలలో ఆయన ఒక రాజకీయ పార్టీ వ్యక్తిగా లేడు, ఒక అజాత శత్రువుగా ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు మొత్తం ఆయనని అభిమానిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ఇందులో భాగంగా 100 సంవత్సరాలు జయంతి అటల్ బిహారీ వాజ్పేయి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకత్వంలో, రాష్ట్ర నాయకత్వంలో రేపు 11వ తేదీ ధర్మవరం కాడి నుంచి 14వ తేదీ మన అన్ని జిల్లాల వ్యాప్తంగా అటల్ వాజ్పేయి గారి విగ్రహాలు ఆవిష్కరించుకుంటూ తిరుపతి పట్టణంలో ముఖ్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణుగుంట మండలంలో ఎయిర్పోర్ట్కి నియర్గా అటల్ బిహారీ వాజ్పేయి గారి సర్కిల్ని ఆవిష్కరిస్తూ విగ్రహ ప్రతిష్ఠ చేస్తూ ఇది ఒక వర్గము ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు అందరి నాయకులు ప్రజల మన్ననతో విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్, జై భారత్.